కాసేపు ఆలోచించి తలూపింది షీల. ఆల్ రైట్, నేను ఇక్కడ ఉండడానికి సిద్ధమే, మీరు వెళ్ళండి. జాగ్రత్త సుమా అన్నట్టు కన్ను గీటి అందరి వద్ద సెలవు తీసుకొని బంగారం నెమలితో బయటకు నడిచాడు దుర్యోధన్. అతన్ని గేటు వరకు సాగనంపడానికి వెనకే బయలుదేరాడు మేజర్ సైగల్. కారెక్కి హోటల్ చేరగానే రిసెప్షనిస్ట్ని కలుసుకొని మద్రాసు నుంచి పోర్ట్ బ్లేయర్ వచ్చే విమానం టైమింగ్స్ కనుక్కున్నాడు. ఉదయం 8 గంటలకు మద్రాసు వెళ్ళి సాయంత్రం 6 గంటలకు మద్రాసు నుంచి బయలుదేరి 7 గంటలకు ఇక్కడికి చేరి మళ్ళీ 9 గంటలకు వెళ్ళిపోతుందట. టైం చూసుకున్నాడు దుర్యోధన్. మధ్యాహ్నం 3 గంటలు. మద్రాసులోని హోటల్ కాల్వాన్ ఫోన్ నంబరు 143కి అర్జెంట్ లైట్నింగ్ కాల్ బుక్ చేశాడు. ముందు స్వప్నరాశి నెంబర్ 1 వచ్చి ఆ బంగారు నెమల కోసం తనని ప్రాధేయపడింది కనుక ముందు ఆమెనే పిలిపించి పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఎక్కువగా ఎదురు చూడకుండానే లైన్ దొరికింది. దివ్యనాథ్ పలికాడు అవతల. స్వర్ణ మయూరాన్ని సాధించానని 6 గంటల ఫ్లైట్లో స్వర్ణ రాశితో బయలుదేరి రమ్మని చెప్పగానే ఆనందం పట్టలేక దాదాపు అరిచినంత పనిచేశాడు అతను. రిసీవర్ పెట్టేసి అర్జున్ని కలుసుకోవడానికి గబగబా లిఫ్ట్ వైపు నడిచాడు దుర్యోధన్. రాత్రి సరిగ్గా 8 గంటలకి తలుపు తట్టిన చప్పుడైంది. అర్జున్ వెళ్ళి తలుపు తీశాడు. స్వప్నరాశి లాయర్ దివ్యనాథులు రండి అన్నాడు దుర్యోధన్. పూర్తయిన సిగరెట్ ఆస్ట్రేలో నొక్కుతూ ఇద్దరూ లోపలికి నడిచారు. దివ్యనాథ్ చేతిలో బ్రీఫ్ కేస్ ఉంది. కూర్చోండి అన్నాడు అర్జున్ తలుపు మూసి. సోఫాలో కూర్చుని ఆ బంగారు నెమలిని మీరు తప్పక సాధిస్తారని నాకు తెలుసు. మీ ఫోన్ అందగానే నిర్జీవమైన నా శరీరంలో మళ్ళీ ప్రాణం వచ్చినట్లయింది అంది స్వప్నరాశి. డబ్బు తెచ్చారా? మీ ఫీజేనా? ఇదిగో ఇది కూడా తెచ్చామంటూ బ్రీఫ్ కేస్ తెరిచి చూపాడు దివ్యనాథ్. ఖర్చులు కలిపి మొత్తం 10,000 తీసుకోవాలని అనుకున్నాను అన్నాడు దుర్యోధన్ నిర్మోహం మాటంగా. దానికే ఉంది, ముందొకసారి నాకు ఆ నెమలిని చూపించండి. ఇలా అంటున్నందుకు అన్యదా భావించొద్దు, నా తృప్తి కోసం అంతే అంది స్వప్నరాశి. సాలోచనగా తలుపుతో వెళ్ళి సూట్ కేస్ తెరిచి నెమలిని తెచ్చి ఆమె ముందుంచాడు. స్వప్నరాశి 2 నిమిషాలు దాన్ని పరీక్షగా చూసి మోసం, ద్రోహం, ఇది నకిలీ నెమలి, మా అసలు నెమలి కాదు అంది ఎర్రబారిన మొహంతో. డిటెక్టివ్లు ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకునే లేదు. అప్పుడే బాల్కనీ దగ్గర డామ్ అని పిస్తోల్ పేలడం, గుండు రొయ్యమంటూ దుర్యోధన్ పక్క నుంచి దూసుకుపోవడం ఒకేసారి జరిగాయి. అందరూ కింద పడిపోండి అంటూ రెప్పపాటులో నేల మీదకు దొర్లాడు. దివ్యనాథ్ కిందపడి జేబులోంచి రివాల్వర్ తీసి గదిలో వెలుగుతున్న బల్బు పేల్చాడు. చీకటి. గదిలో ఎవరెక్కడున్నారో కనిపించని కటిక చీకటి. అంతలో డామ్ అంది పిస్తోల్. ఎవరో వాటర్ పైప్ గుండా బాల్కనీలోకి దిగి కాలుస్తున్నారు. ఎవరు? 5 నిమిషాల నిశ్శబ్దం. మరో 5 నిమిషాలు ఓపికగా కాచుకున్నారు. వారి ఊపిర్లు తప్ప ఎలాంటి అలికిడి లేదు. లాభం లేదని నిశ్శబ్దంగా బాల్కనీ వైపు పాకసాగాడు దుర్యోధన్. బాల్కనీ దగ్గరికి చేరి పరీక్షగా చూశాడు. ఎవ్వరూ లేడు. పారిపోయాడా? చటుక్కున లేచి కిందకు చూశాడు. మసక చీకట్లో ఒక మానవ ఆకారం హోటల్ ముందు భాగం వైపు పరిగెడుతోంది. వెళ్ళి వెతకడం వ్యర్థం. కిందకెళ్లేలోప ఆ చుట్టుపక్కల అతని ఛాయలు కూడా కానరావు. తీవ్రంగా యోచిస్తూ బాత్రూంలోకి వెళ్ళి అక్కడి నుండి బలుపు తీసి గదిలో అమర్చాడు. ఇక లేవండి, పారిపోయాడు ఆ రాస్కెల్. అందరూ లేచి నుంచున్నారు. వాడెవడో గాని ఈ నెమలి కాజేయడానికే వచ్చుంటాడు అంటూ పిస్తోల్ జేబులో వేసుకున్నాడు దివ్యనాథ్. స్వప్నరాశి చేతిలో ఉన్న నెమలిని టీపై మీద పెట్టి, పదండి లాయర్ గారు, నాకు చచ్చే భయంగా ఉంది ఇక్కడ. మనం ఇంత దూరం వచ్చి దండగా అయింది అంది. దుర్యోధన్ గారు, మమ్మల్ని మీరిలా మోసం చేస్తారని కల్లో కూడా ఊహించలేదు అన్నాడు దివ్యనాథ్ బ్రీఫ్ కేస్ చూస్తూ. గరుడప్పన్ స్వయంగా దీన్ని నా చేతికిచ్చాడు. ఇది అసలైనదో కాదో నాకేం తెలుసు అన్నాడు దుర్యోధను జేవురించిన మొహంతో. మీరు మా ఆశలన్నీ ఒమ్ము చేసేశారు. సరే, ఏం చేస్తాం, ఇంకా వెళ్తాం. గుడ్ బై. పద స్వప్న అన్నాడు దివ్యనాథ్ బ్రీఫ్ కేస్ అందుకుంటూ. వెళ్ళిపోతున్న ఇద్దరు గుడ్లు తేలేసి చూస్తుండిపోయారు డిటెక్టివ్లు.
చాలా ఆశ్చర్యంగా ఉంది. పిస్తోల్ పేల్చినవాడు ఏమీ సాధించకుండానే ఎందుకు పారిపోయాడు అడిగాడు అర్జున్. నాకు అదే అర్థం కావడం లేదు అన్నాడు దుర్యోధన్ సోఫాలో చతికిలబడుతూ. ఆ గరుడప్పన్ గాడే మిమ్మల్ని మోసం చేసి ఉండాలి. అంత విలువైన వస్తువు అటువంటి కిలాడి మీకెందుకు ఇస్తాడు? మొదటి నుంచి ఈ కేసే అగమ్య గోచరంగా ఉంది. దుర్యోధన్ పలకలేదు. టీపాయ్ మీద బంగారు నెమలి అంచుని అటూ ఇటూ తిప్పి చూస్తూ ఒకసారి ఉలిక్కిపడ్డాడు. గరుడప్పని ఇంట్లో చూసినప్పుడు దాని ఎడమకాలి వేళ్లలో ఒకటి కిందకి వంగి ఉండడం గమనించాడు తను. బహుశా పెట్టేటప్పుడు తీసేటప్పుడు దేనికో తగిలి వంగి ఉంటుంది అని అనుకున్నాడే కానీ ఈ నెమలి వేళ్లన్నీ సరిగ్గానే ఉన్నాయి. ఇంతసేపు ఇది తన దగ్గరే ఉందే. ఆ వంకర వేలు ఎలా చక్కబడింది? అప్పుడు స్ఫురించింది అసలు సంగతి. అర్జున్, మనం మోసపోయాం, నిలువునా బోల్తా పడ్డాం అన్నాడు పట్టరాని ఉద్వేగంతో. ఏం జరిగింది అని అడిగాడు అర్జున్ అర్థం కాక. ఇది నకిలీ నెమలి. ఆ సంగతి స్వప్నరాశి ఇంతకుముందే చెప్పిందిగా. నీకు అర్థం కాలేదు. నేను గరుడప్పన్ దగ్గర నుంచి తెచ్చిందే అసలు నెమలి. ఇప్పుడు నా చేతిలో ఉన్నది నకిలీ నెమలి. వాళ్ళిద్దరూ మనల్ని బోల్తా కొట్టించి అసలు నెమలి కాజేసి ఈ నకిలీ నెమలి వదిలిపోయారు. ఆ విధంగా వాళ్ళు అసలు నెమలినే కాకుండా మన ఫీజును కూడా తన్నుకుపోయారు. ఎలా? మద్రాసు నుంచి వచ్చేటప్పుడే వాళ్ళు తమ వెంట ఒక మనిషిని తెచ్చుకొని ఉంటారు, లేదా ఇక్కడే ఉన్న వారి మనిషికి ఫోన్ చేసి ఉంటారు వాటర్ పైప్ గుండా బాల్కనీలోకి దిగి పిస్తోల్ పేల్చమని. ఆ షాక్ కోసమే దివ్యనాథ్ రివాల్వర్ తీసి గదిలోని లైటు ఎగరగొట్టేశాడు. ఆ చీకట్లోనే నెమళ్ల మార్పిడి జరిగిపోయింది. తర్వాత నకిలీ నెమలి తెచ్చానని ఆరోపించి ఇద్దరూ చల్లగా జారుకున్నారు. స్థానిక పోలీసుల సహాయంతో వారి కోసం గాలిస్తే పెదవి విరిచాడు దుర్యోధన్. అటువంటి జిత్తుల మారి నక్కలు అంత సులభంగా పట్టుపడతారని అనుకోవడం కల్ల. ఈ పాటికి వాళ్ళు చేరుకోలేని దూరానికి పారిపోయి ఉంటారు. ఈ సంగతి గరుడబ్బన్కి తెలిస్తే మనల్ని ప్రాణాలతో ఈ దీవి నుంచి కదలనివ్వడు. ఆ నెమలికి బదులు షీలా అతని దగ్గర ఉంది. ఆమె గురించి బెంగపడుతున్నాను. ఏం చేద్దామంటారు ఇప్పుడు? చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యక తప్పదు. ఆలోచించి పథకం అల్లుతాను, నువ్వు పడుకో అన్నాడు దుర్యోధన్ సిగరెట్ అంటిస్తూ. రాత్రంతా ఆలోచించి ఒక ప్లాన్ రూపొందించాను. త్వరగా తెములు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి డిఎస్పీని కలుసుకోవాలి అన్నాడు దుర్యోధన్ సూట్ కేస్ తెరుస్తూ. తలుపి బాత్రూంలో దూరాడు అర్జున్. సూట్ కేసు అడుగులోంచి 6 అంగుళాల పొడవు 2 అంగుళాల మందం ఉన్న తెల్లని కొవ్వొత్తుల్ని పోలిన 6 కడ్డీల్ని తీశాడు దుర్యోధన్. వాటిని 3 చప్పున విరగ్గొట్టి ప్యాంటు పైకెత్తి పెక్కల దగ్గర వెడల్పాటి రబ్బర్ బ్యాండ్తో బిగించుకున్నాడు. అర్జున్ తయారయ్యాక టిఫిన్ కానిచ్చి కారెక్కాడు. అరగంటలో చేరుకున్నారు హెడ్ క్వార్టర్స్కు. వారి పేర్లు వినగానే డిఎస్పీ పర్సనల్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వాసు లేచి కరచాలనం చేశాడు. మహేంద్ర గారు క్యాంపు నుంచి ఇంకా రాలేదు. చెప్పండి, నా వల్ల ఏదైనా సహాయం కావాల్సి వస్తే తప్పక ప్రయత్నిస్తాను అన్నాడు సాదరంగా. ప్రస్తుతం ఒక మోటార్ బోటు అవసరమైంది మాకు. అంతేనా? ఇక్కడ ప్రజలకు చేపలు పట్టడమే ముఖ్యమైన వృత్తి. లెక్కలేనన్ని మోటార్ బోట్లు దొరుకుతాయి. నో ప్రాబ్లం. మీరు వ్యక్తిగతంగా వెళ్ళి అడిగితే ఇవ్వరు, కానీ పోలీసులం మేము కోరిన వెంటనే ఏర్పాట్లు చేసేస్తారు. ఎప్పుడు కావాలి మీకు? 2-3 గంటల్లో దొరికితే బాగుంటుంది. ఆల్ రైట్, ఇప్పుడే ప్రయత్నం చేస్తాను. అతనికి థ్యాంక్స్ చెప్పి అర్జున్ బయటకు వచ్చి, నువ్వు ఇక్కడే ఉండు. ఆ మోటార్ బోట్ దొరికితే వెంటనే రేవు దగ్గర మా కోసం కాచుకో. నేను షీలా ఏ క్షణంలోనైనా అక్కడికి వస్తాం. ఆ తర్వాత చెప్తాను ఏం చేయాలో అంటూ కారెక్కి ముందుకు పోనిచ్చాడు దుర్యోధన్. గరుడప్పని ఇంటి ముందు కారు ఆగగానే కాపలాదారు వచ్చి ఎవరు కావాలి అని అడిగాడు. తన పేరు చెప్పి గరుడప్పన్ గారిని కలుసుకోవాలి అన్నాడు. అతను లోపలికి వెళ్ళి 10 నిమిషాల తర్వాత వచ్చి గేట్ తెరిచాడు. వెళ్ళండి. కారు కాంపౌండ్లోకి వచ్చి పోనివ్వగానే పోర్టుగోలో నిల్చుని కనిపించాడు సదాశివం. కారు ఆపి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు దుర్యోధన్. రండి, బాస్ డైనింగ్ హాల్లో ఎదురు చూస్తున్నారు అంటూ లోపలికి నడిచాడు సదాశివం.
అతన్ని అనుసరిస్తూ ఓరగా సెక్యూరిటీ క్యాబిన్ వైపు చూశాడు దుర్యోధన్. మేజర్ సైగల్, 2 గార్డులు ఉన్నారక్కడ. తన రివాల్వర్ నిన్ననే వాడికి అప్పగించడం వల్ల ఈరోజు సోదా చెయ్యడం అనవసరమని అనుకున్నారేమో, వదిలేశారు. సదాశివం వెనక తిన్నగా డైనింగ్ హాల్లోకి అడుగుపెట్టాడు దుర్యోధన్. వెడల్పాటి డైనింగ్ టేబుల్కి ఇరుపక్కల గరుడప్పన్, షీలా కూర్చున్నారు. దుర్యోధన్ని చూడగానే గరుడప్పన్ గారెపళ్ళి కిలించి, గుడ్ మార్నింగ్ డిటెక్టివ్, రండి కూర్చోండి అన్నాడు కుర్చీ చూపుతూ. షీలా పక్కన కూర్చుని, ఎలా ఉంది ఇక్కడ అని అడిగాడు దుర్యోధన్. చాలా బాగుంది. గరుడప్పన్ గారు నిజంగా మంచి అతిథి పారాయణులు అంది షీలా. టిఫిన్ చల్లారిపోతుంది, కానివ్వండి అన్నాడు గరుడప్పన్ తనే స్వయంగా దుర్యోధన్ ప్లేట్లో వడ్డిస్తూ. తినాలని లేకున్నా మర్యాద కోసం వారికి కంపెనీ ఇవ్వసాగాడు దుర్యోధన్. టిఫిన్ ముగించి కర్చీఫ్తో చేతులు తుడుచుకుంటూ చాలా నింపాదిగా అన్నాడు గరుడప్పన్. మిస్టర్ దుర్యోధన్, మీరు దొంగల్ని హంతకుల్ని పట్టుకోవడంలో చాలా గటికులు అని విన్నాను. అలాగే దొంగతనం చేయడంలోనూ మీకు మంచి ప్రావీణ్యం ఉందని నిన్ననే తెలిసింది నాకు. నెంబర్ వైడ్ చూశాడు దుర్యోధన్. ఇది ఏ రకం జోకో నాకు అర్థం కాలేదు. గరుడప్పన్ నవ్వి, ఏమీ తెలియనట్టు నటించడంలోనూ మీరు సిద్ధహస్తులే అని తెలుస్తోంది అన్నాడు. చెప్పేదేమిటో సూటిగా చెప్పండి అన్నాడు దుర్యోధన్ తీక్షణంగా. చెప్తాను వినండి. నిన్న మీరు ఆ బంగారు నెమలితో పాటు నా మ్యూజియంలోని అతి విలువైన 25 లక్షల వజ్రాల హారం కూడా కాజేశారు. నేర పరిశోధనలాగే మీరు చేసే దొంగతనం తీరు కూడా అద్వితీయమైనది. నా జీవితంలో మీ వంటి వ్యక్తిని మొదటిసారి చూశాను అన్నాడు గరుడప్పన్. వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్సెన్స్? నిన్న ఇక్కడ ఉన్నంతసేపు మీరు సదాశివం నా వెంటే ఉన్నారు. అలాంటప్పుడు హారాన్ని ఎలా తీసుకెళ్తాను అరిచాడు దుర్యోధన్. అరవకండి, అదే నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. ప్రత్యక్షంగా మీ ఎదుట ఉన్నా మీరు దాన్ని ఎలా తన్నుకుపోయారు? మ్యూజియంలో అది ఎక్కడ పెట్టబడిందో ఎలా తెలుసు మీకు అడిగాడు గరుడప్పన్. నిజంగా నాకేం తెలియదండి, నమ్మండి. అదే దాన్ని నాకు ఇవ్వదలుచుకోలేదన్నమాట. మీ దగ్గర అటువంటి వజ్రాల హారం ఉన్నది లేనిది కూడా తెలియనప్పుడు నేను దొంగిలించే ప్రసక్తే లేదు. ఇంటికి వచ్చిన అతిథుల్ని ఎట్లా అవమానించడం మీకు ఆచారమా? డిటెక్టివ్, నువ్విప్పుడు మద్రాసులో లేవు, సముద్రం మధ్య పోర్ట్ బ్లేయర్లో ఉన్న సంగతి మరవక. ఇంతవరకు నీకిచ్చిన మర్యాద చాలు. నా హారాన్ని ఏ విధంగా కాజేసి ఎక్కడ దాచావో మర్యాదగా చెప్తే సరి. లేదా నా దగ్గర అనేక పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులన్నీ ఉపయోగించాను అంటే ప్రాణం లేని శవాలు కూడా పలకడం ప్రారంభిస్తాయి. ఆ స్థితి రాకముందే బుద్ధిగా చెప్పాయి అన్నాడు గరుడప్పన్ కర్కశంగా. ఒక్కసారి కాదు 1000 సార్లు చెప్తాను, ఆ హారం నా దగ్గర లేదు. నెమ్మదిగా చప్పట్లు చరిచాడు గరుడప్పన్. వెంటనే ఒక వస్తాదు లాంటి వ్యక్తి లోపలికొచ్చాడు. బోడిగుండు, ఒంటి మీద కేవలం నల్ల ప్యాంటు, కసరత్తు చేసి కండలు పెంచిన పెండం. ఓహో, ఈ బుల్డాగ్ ద్వారా నన్ను చితగ్గొట్టించి ఆహారం సంగతి కనుక్కోవాలి అని అనుకుంటున్నావా అని అడిగాడు దుర్యోధన్ నెంపాదిగా. నో, నిన్ను వాడికి అప్పగించడం చాలా ప్రమాదం. ఎందుకంటే వాడి పూర్తి శక్తి ఎంతో వాడికే తెలియదు. 1-2 దెబ్బలు కొట్టి నీ ఎముకల్ని ఎండు పుల్లల్లా విరిచేయగలడు. దురదృష్టవశాత్తు తగలని చోట దెబ్బ తగిలితే నీవు పైలోకం వెళ్లే ప్రమాదం ఉంది. నా హారం నాకు దొరక్కముందే నీవు చావడం నాకు ఇష్టం లేదు. అందుకే ఓ పద్ధతి ఆలోచించాను. ఏమిటది? శత్రువు బలహీనమైన నరం పసిగట్టి దాని మీద దెబ్బతీయడం విజ్ఞుల లక్షణం. నీ బలహీనత ఏమిటో నాకు అర్థమైంది. మిస్ షీలాను హింసిస్తే అది చూసి విధి లేక నీ నోరు తెరుచుకుంటుంది అని అనుకుంటాను అంటూ షీలా వైపు తిరిగి, మిస్ షీలా, కాస్త ఆ కుర్చీలోంచి లేచి నుంచుంటావా అని అడిగాడు గరుడప్పన్ నవ్వుతూ. షీలా బెదిరిన లేడిలాగా దుర్యోధన్ వైపు చూసింది. మిస్ షీలా, చెప్పేది నీకే. మా పహిల్వాన్ తలుచుకుంటే నిన్ను ఒక్క చేత్తో ఎత్తి 20 గజాల దూరం విసిరేయగలడు. బుద్ధిగా చెప్పినట్టు చెయ్యి అన్నాడు గరుడప్పన్, ఈసారి కటువుగా. ఆమెను లేచి నుంచోమన్నట్టు సాగి చేశాడు దుర్యోధన్. మిస్టర్ డిటెక్టివ్,
ఈమె గులాబీ రంగు ఒంటి మీద నల్లని వాతలు పడుతూ ఉంటే చూసి నీ జ్ఞాపక శక్తి వెంటనే తిరిగొస్తుంది అని అనుకుంటున్నాను అన్నాడు గరుడప్పన్ నవ్వుతూ. వద్దు వద్దు, హారం ఇక్కడే నా దగ్గర ఉంది అన్నాడు దుర్యోధన్ రాజీకి వస్తూ. గరుడప్పన్ విరగబడి నవ్వి, వెరీ గుడ్, పాపం షీలాని ఆ యాతన పడకముందే కాపాడావు. నాకు తెలుసు హారం నీ దగ్గరే ఉందని. ఏది, దాన్ని తీసి ఈ బల్ల మీద పెట్టు చూద్దామన్నాడు. రెప్ప మూసి తెరిచేలోగా వంగి కుడికాలి పెక్క నుంచి ఆ కొవ్వొత్తి లాంటి వస్తువులాగి కోటి జోబులోంచి గ్యాస్ సిలిండర్ తీసి లేచాడు దుర్యోధన్. అందరూ ఏమీ అర్థం కాక గుడ్లు అప్పగించే చూడసాగారు. బటన్ ఒత్తి లైట్ వెలిగించాడు దుర్యోధన్. దాన్ని ఆ వస్తువుకు దగ్గరగా పట్టుకుని, గరుడప్పన్, ఇటువంటి విషమ పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. నా చేతిలో ఉన్నది కొవ్వొత్తి అని అనుకునే కాదు, శక్తివంతమైన డైనమైట్. ఎవరైనా ఏ చిన్న పిచ్చి పని చేసినా లైటర్తో డైనమైట్ ఒత్తి వెలిగిస్తాను. ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు అన్నాడు నవ్వుతూ. ఈ హఠాత్ పరిణామానికి కొద్ది క్షణాలు ఎవ్వరి నోట మాట పెకల్లేదు. అందరూ స్తబ్దులై చూడసాగారు. సదాశివం తేరుకున్నాడు కాబోలు. చటుక్కుని లేవబోయాడు. తెలివి తక్కువ పని చెయ్యక, నేను ఊరికే బెదిరించడం లేదు. నిజం తెలుసుకోవాలి అంటే ప్రయత్నించి చూడు, తర్వాత చింతించి ప్రయోజనం ఉండదు అన్నాడు దుర్యోధన్ హెచ్చరిస్తూ. డైనమైట్ పేల్చావంటే మాతో పాటు నువ్వు షీల ఇక్కడే మెస్ అయిపోతారు. అది ఆలోచించావా అడిగాడు గరుడప్పన్ నవ్వి. ఆ మాత్రం గ్రహించే బుర్ర నాకుంది. మీ చేతుల్లో చిత్రహింసలు పడి మాకిష్టం లేని చావు చావడం కంటే మాకు మేముగా ఇష్టపడి చావడం గౌరవప్రదం. ఏనాడైతే మేము ఈ వృత్తిలో ప్రవేశించామో ఆనాడే మా ప్రాణాలను వృత్తికి కుదవబెట్టేశాం. మీ ప్రాణాల మీద మీకు తీపి ఉంటే, బ్రతకాలి అని అనుకుంటే కిక్కురు మనకుండా కూర్చోండి, పదశీల అంటూ వారినే చూస్తూ తలుపులన్నీ సమీపించాడు దుర్యోధన్. షీలాతో తలుపు రెక్క పక్కన నక్కి, మేజర్ సైగల్, కమాన్ హరియప్ అన్నాడు బెగ్గరగా. లోపల ఏం జరిగిందోనని కంగారు పడుతూ వెంటనే గార్డుతో సహా పరిగెత్తుకొచ్చాడు మేజర్. వారు లోపలికి రాగానే మెరుపుల షీలాతో బయటికెళ్ళి తలుపు మూసి గడియ బిగించాడు దుర్యోధన్. క్షణం వృధా చేయకుండా పోర్టికోలోకి పరిగెత్తి కారెక్కారిద్దరు. అర్జున్ ఎక్కడా అడిగింది షీల బయటతో చెమట తుడుచుకుంటూ. రేవు దగ్గర మోటార్ బోట్లో మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మద్రాసు వెళ్ళడానికి ఇప్పుడు విమానం ఏదీ లేదు, అందులోనే బయలుదేరాలి అంటూ కార్ స్టార్ట్ చేసి పరిగెత్తించాడు దుర్యోధన్. ఊహించని విధంగా మీరు మళ్ళీ ఎందుకొచ్చారు? ఆ బంగారు నెమలి ఎక్కడా? ఈ వజ్రాలహారం కదేమిటి అని అడిగింది షీల అయోమయంగా. హోటల్లో జరిగిన సంఘటన ఆమెకు వివరించి, ఈ వజ్రాలహారం సంగతి నాకు అంతుపట్టడమే లేదు. ప్యాలెస్లో అంత పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఎవరూ కాజేయగలరు దాన్ని? గరుడప్పను ఊరికే నా మీద నిందమోపి ఏదైనా నాటకం ఆడాలని అనుకున్నాడా అంటూ అనుమానం వ్యక్తం చేశాడు దుర్యోధన్. ఏది ఏమైనా మీ చాకచక్యం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది మనకు. ముందు షీల తేలిగ్గా నెట్టూరుస్తూ రేవు సమీపించగానే కనిపించాడు అర్జున్. మోటార్ బోట్ దొరకలేదు, చేపలు పట్టే పెద్ద సైజు మరపడవ దొరికింది అంటూ వారిని లంగర్ వేసున్న మినీ షిప్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఇది ఒకందుకు మంచిదే అయింది అంటూ షిప్ను క్షుణ్ణంగా పరిశీలించాడు దుర్యోధన్. పైన ఆపరేట్ క్యాబిన్, దాని చుట్టూ అరుగులాంటి ఖాళీ డెక్, ఒక మూల కింద క్యాబిన్లోకి వెళ్ళడానికి 4-5 మెట్లున్నాయి. ఆ మెట్లు దిగి కిందకెళ్ళాడు దుర్యోధన్. వలలు, చేపలు పట్టే ఇతర సామాను పెట్టడానికి ఉద్దేశించిన అతి చిన్న క్యాబిన్ అది. అవసరం వస్తే 2-3 పడుకోవచ్చు కూడా. వెలుతురు కోసం మూల కొవ్వొత్తులుంచడానికి చిన్న స్టాండ్ కూడా ఉంది. కాళ్లకు కట్టుకున్న డైనమైట్స్ తీసి ఆ స్టాండ్కి అమర్చి తిరిగి డెక్ మీదకి వెళ్ళాడు దుర్యోధన్. ఆపరేట్ క్యాబిన్లో ప్రవేశించి ఇంజన్ స్టార్ట్ చేసి దిక్సూచి సహాయంతో షిప్ను మద్రాస్ వైపు పరిగెత్తించాడు. చీకటి పడింది. మద్రాసు రేవు చేరేసరికి షిప్కు లంగర్ వేసి టాక్సీలో తిన్నగా హోటల్ కార్వాన్కి చేరుకున్నారు 3. షీల, స్వప్నరాశి, నంబర్ 1, దివ్యనాథులు రూమ్ నంబర్ 107లో ఉన్నారో లేదో వెళ్ళి చూసిరా.
మా ఇద్దరిని తప్ప వాళ్ళు ఇంకా నిన్ను చూడలేదు అన్నాడు దుర్యోధన్. షీలా తలోపి హోటల్లోకి నడిచింది. పార్కింగ్ ప్లేస్లో నిల్చుని ఎదురు చూడసాగారు ఇద్దరు. అరగంటైనా ఆమె తిరిగి రాలేదు. మరో 15 నిమిషాలు ఓపికగా గాచుకున్నారు. షీలా అయిపోలేదు, నువ్వు ఇక్కడే నుంచో, గంటలోగా మేము తిరిగి రాకుంటే హెడ్ క్వార్టర్స్కి రింగ్ చేసి ఇన్స్పెక్టర్ యుగంధర్ రెడ్డిని పిలిపించు అంటూ హోటల్ వైపు నడిచాడు దుర్యోధన్. లిఫ్ట్ ద్వారా 2nd ఫ్లోర్ చేరి నడవా కిరుపక్కలా ఉన్న రూమ్ నంబర్స్ చెక్ చేస్తూ 107 గది ముందు ఆగాడు. తలుపు మూసుకుంది. మునివేళ్లతో తోసి చూశాడు. తెరుచుకోలేదు. కోటు జేబులో ఉన్న అర్జున్ పిస్తోలు సేఫ్టీ క్యాచ్ లాగి అవసరం వస్తే వెంటనే తీయడానికి అనువుగా పట్టుకొని కాలింగ్ బెల్ నొక్కాడు. 2 నిమిషాల తర్వాత ఎవరో తలుపు సమీపిస్తున్న అడుగుల సవ్వడి, గడియ తీస్తున్న అలికెడి. తలుపులు తెరుచుకుంది. దివ్యనాథ్. మీరా? ఇదేనా రావడం? ప్లీజ్ కమిన్ అన్నాడు తలుపుకు అడ్డం తొలుగుతూ. జేబులో చేయి పెట్టుకునే లోపలికి అడుగుపెట్టాడు దుర్యోధన్. దివ్యనాథ్ తప్ప ఆ గదిలో ఎవ్వరూ లేరు. అరగంట క్రితం ఒక యువతి వచ్చిందా ఇక్కడికి అడిగాడు అతన్ని పరీక్షగా చూస్తూ. అవును, ఆ పక్క గదిలో స్వప్నరాశితో మాట్లాడుతోంది. ఎవరా అమ్మాయి అడిగాడు దివ్యనాథ్. జవాబు ఇవ్వకుండా నడిచాడు దుర్యోధన్. ఆ గదిలోని దృశ్యం చూడగానే దుర్యోధన్ గుండె క్షణమాగి తిరిగి కొట్టుకోసాగింది. కుర్చీకి చేతులు వెనక్కి విరిచి తాళ్లతో కట్టేసి ఉంది షీల. అరవడానికి వీల్లేకుండా నోటికడ్డంగా టేప్ అతికించి ఉంది. మెరుపులా షీలా పిస్తోల్ తీసి, మిస్టర్ దివ్యనాథ్, ఏమిటిది అంటూ వెనుదిరగబోయాడు దుర్యోధన్. అప్పుడు పడింది దెబ్బ. బుర్ర గింగురు మనేలాగా, కళ్ళు బైర్లు కమ్మేలాగా పడింది. ఆ దెబ్బ నుంచి తేరుకోకముందే మరొకటి పడింది. కళ్ళల్లో చుక్కలు మెరిశాయి. చీకట్లు కమ్ముకున్నాయి. కుప్పలా కూలిపోయాడు కింద. కళ్ళు తెరిచి చూస్తే నేల మీద బోర్లా పడున్నానని గ్రహించాడు. పరీక్షగా చూశాక తెలిసింది అది నేల కాదు, మినీ షిప్ మీద చెక్క డెక్, చుట్టూ సముద్రపు హోరు. అంటే తను సముద్రం మధ్య ఏదో షిప్ మీద పడున్నాడన్నమాట. సార్ అన్న కీచుకంఠం విని ఉలిక్కిపడి అటు చూశాడు అర్జున్. మసక చీకట్లో తనలాగే కింద పడి ఉన్నాడు బోర్లా. నిన్నెలా తీసుకొచ్చారు ఇక్కడికి అడిగాడు ఆశ్చర్యంగా. నన్ను హోటల్ బయట నుంచోబెట్టి మీరు లోపలికి వెళ్ళిన పావుగంట తర్వాత హోటల్ బాయ్ బయటకొచ్చి డిటెక్టివ్ దుర్యోధన్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నాడు. ఎక్కడున్నారని అడిగితే 2nd ఫ్లోర్లో 107వ గదిలోనని చెప్పాడు. నిజమే అనుకుని లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళాను. ఆ గది తలుపులు తెరిచే ఉంది. లోపలికి వెళ్ళిన మరుక్షణం తల వెనక పడింది దెబ్బ. అంతే. కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడున్నాను. షీలా ఏమైంది తెలీదు. ఈ షిప్పు మనం పోర్ట్ బ్లేయర్ నుంచి తెచ్చిందనా? అర్జున్ కాసేపు చుట్టూ కలియజూసి అవును అదే అన్నాడు లేచి కూర్చుంటూ. హలో డిటెక్టివ్స్ అన్న కంఠం విని ఇద్దరు ఉలిక్కిపడి అటు చూశారు. సదాశివం చేతిలో రివాల్వర్ పట్టుకొని నిల్చుని నవ్వుతున్నాడు. నువ్వెక్కడికి ఎలా వచ్చావు అన్నాడు దుర్యోధన్ దిగ్భ్రాంతితో లేచి నించుని. సదాశివం జవాబిచ్చేలోగా ఆపరేటర్ క్యాబిన్లోంచి ఎవరో డెక్ మీదకు వస్తున్న అడుగుల చప్పుడే అటు చూసి కొయ్యబారిపోయారు డిటెక్టివ్లు ఇద్దరు. వేరొకరైతే దిగ్భ్రమంతో ఊపిరందక తన్నుకునేవారే. ఆ వ్యక్తులు ఎవరో కాదు, స్వప్నరాశి నంబర్ 1, నంబర్ 2 ఇద్దరు దివ్యనాథులు. నలుగురు నవ్వుతూ వారిని సమీపించారు. అప్పుడు తొలగిపోసాగాయి దుర్యోధన్ మస్తిష్కాన్ని అంతవరకు కమ్మి ఉన్న మబ్బు తెరలు. సాలోచనగా తలుపి ఇప్పుడు అర్థమైంది, మీరంతా ఒకే గ్యాంగ్ అంటూ గరుడప్పని ఇటు నన్ను ఫోన్లు చేసి ఆ బంగారపు నెమలిని కాజేశారన్నమాట. అంతేకాదు డిటెక్టివ్, ఆ నెమలితో పాటు 25 లక్షలు విలువ చేసే వజ్రాల హారం కూడా మేం కాజేశాం. ఈ సంగతి నీవింకా గ్రహించనందుకు చింతిస్తున్నాం అన్నాడు సదాశివం నవ్వుతూ. ఎలా కాజేశారు? ఆశ్చర్యంతో దుర్యోధన్ కళ్ళు విప్పారాయి. ఎప్పుడైతే గరుడప్పను తన లాకర్ రూమ్లోంచి ఆ స్వర్ణ మయూరాన్ని తెచ్చి నీకివ్వబోయాడో ఆ అదను కోసమే ఎదురు చూస్తున్న నేను కల్పించుకుని షీలాకు దాన్ని చూపి తెస్తామని మ్యూజియంలోకి తీసుకెళ్లాను. ముందామెకు దాన్ని చూపి తిరిగి వస్తూ అది వరకే ఒకచోట రహస్యంగా దాచిపెట్టిన ఆ హారం తీసి నెమలి కాళ్ల కింద డొల్లగా ఉన్న గ్లోబ్లో దాన్ని దాచి తెచ్చాను.
నిజానికి ఆ హారం దుర్భేద్యమైన ఆ లాకర్ రూమ్లోనే ఉంటుంది. ఒకనాడు గరుడప్పన్ కొందరు ప్రత్యేకమైన అతిథులకు అక్కడ అమూల్యమైన వస్తువులు చూపిస్తూ ఉండగా వాళ్ళ కళ్ళు గప్పి లాఘవంగా ఆ హారాన్ని కోటి జేబులోకి చేర్చి వారి వెంట బయటకు వచ్చేశాను. దాన్ని లాకర్ రూమ్లోంచి యువతలకైతే తేయగలిగాను, కానీ అక్కడి అభేద్యమైన సెక్యూరిటీ సిబ్బంది కళ్ళుగప్పి బయటికి తీసుకెళ్లే ధైర్యం చాలేదు నాకు. అందుకే నిన్ను ఎరగా ఎంచుకొని నెమలితో పాటు హారాన్ని కూడా బయటికి చేర్చడంలో విజయం సాధించాం. ఆ తర్వాత స్వప్నరాశి దివ్యనాథులు హోటల్ గదిలో నిన్ను బోల్తా కొట్టించి చీకట్లో అసలు నెమలి కాజేసి నకిలీ నెమలి ఉంచిపోయారు. బాల్కనీ గుండా పిస్తోల్ పేల్చింది కూడా నేనే. కేవలం ఆ హారం కోసమే ఇంత నాటకమా? రిస్క్ తీసుకున్నామని అనుకున్నామా? నో నో, అసలు కథ వేరే ఉంది. ఆ కథకు సూత్రధారి ఎవరో కాదు, అదిగో ఆ దివ్యనాథ్ నెంబర్ 2 అంటూ కళ్ళద్దాలు పిల్లిగడ్డము ఉన్న వ్యక్తి వైపు చూశాడు సదాశివం. అతని అసలు పేరు దివ్యనాథ్ కాదు, భానుప్రకాష్. పురావస్తు శాస్త్రవేత్త. విజయనగరానికి 20 మైళ్ళ దూరంలోనే చిత్రదుర్గం అనే ఊరి పరిసరాల్లో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చారిత్రక అవశేషాల కోసం త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు అతనుకు తామ్రపత్రం దొరికింది. దేవనాగర లిపిలో రాసి ఉన్న ఆ పత్రాన్ని చదవగానే అత్యంత ఆశ్చర్యకరమైన ఒక నిగూఢ రహస్యం తెలిసింది అతనికి. చిత్రదుర్గం అనే ఆ ఊరు ఒకప్పుడు రణబేరుల త్రివిక్రమ నాయుడు అనే సేనాపతి జాగీరుగా ఉండేదని, మరణించే ముందు ఆయన తమ అమూల్య సంపదనంతా ఒక ఉక్కు పెట్టెలో భద్రపరిచి ఒక రహస్య ప్రదేశంలో పాతి పెట్టాడని, ఆ ప్రదేశం తాలూకు వివరాలు వారి వంశ చిహ్నమైన బంగారు నెమలి కడుపులో నిక్షిప్తపరిచిన రాగి రేకుపై పొందుపరిచి ఉన్నాయని తెలిసింది. ఆ రహస్యాన్ని ప్రభుత్వానికి బహిర్గతం చేస్తే తనకి లభించేది ఒక ప్రశంసా పత్రం, కొద్దిపాటి బహుమానం తప్ప మరేమీ కావని, ఎలాగైనా ఆ నిక్షిప్త నిధిని తానే కైంకర్యం చేసుకోవాలని ఆలోచించాడు భానుప్రకాష్. వెంటనే ఆ వంశస్థుల కోసం ఆరా తీస్తూ చివరికి విజయనగరంలో స్థిరపడ్డ రణబేరుల రఘుపతి నాయుడు నివాసాన్ని కనుగొన్నారు. అయితే ఆయన పెద్ద కొడుకు ఆ బంగారు నెమలిని గరుడప్పన్కి అమ్మేశాడని తెలియగానే తిన్నగా పోర్ట్ బ్లేర్ చేరుకున్నాడు. అదృష్టవశాత్తు ఆ సమయంలో గరుడప్పన్ పని మీద త్రివేంద్రం వెళ్లడం వల్ల విధి లేక అతని ఎస్టేట్ మేనేజర్ అయిన నన్ను కలుసుకొని ఆ బంగారపు నెమలి విషయం కదిపాడు. తను కొన్న వస్తువులు గరుడప్పని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికి అమ్మడం తెలిసి ఎలాగైనా దాన్ని సంపాదించాలి అనే ఉద్దేశంతో అసలు రహస్యం నాకు చెప్పి ఆ నిధిలో నన్ను భాగస్వామిగా చేర్చుకున్నాడు భానుప్రకాష్. గరుడప్పన్ లాకర్ రూమ్లో భద్రపరిచిన ఆ నెమలిని సంపాదించడం అంత సులభం కాదు కనుక బాగా ఆలోచించి ఒక పథకం రూపొందించాను. దివ్యనాథ్ నెంబర్ 1గా మీకు పరిచయమై నా తమ్ముణ్ణి అతని భార్యను నీ వద్దకు పంపి బంగారు నెమలి ప్రస్తావన ఎత్తిచ్చాను. అందుకు మీరు నిరాకరించడంతో భానుప్రకాష్ను అతని భార్యను వేరే పేర్లతో అదే కథనంతో మళ్ళీ మీ దగ్గరికి పంపాను. అప్పుడు రేకెత్తింది మీలో ఆసక్తి. పోర్ట్ బ్లేయర్ వెళ్ళడానికి ఒప్పుకున్నావు. దాంతో అటు గరుడప్పన్కు స్వప్న రాశి అనే అమ్మాయి ఆ బంగారు నెమలి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ఆమె తరఫున దాన్ని సంపాదించడానికి మద్రాసు నుంచి డిటెక్టివ్ దుర్యోధన్, లేడీ ఇన్వెస్టిగేటర్ షీలా వచ్చారని చెప్పి అతనిలోనూ జిజ్ఞాస మొలకెత్తిచ్చాను. ఎట్టకేలకు మా ప్రయత్నంలో విజయం సాధించాం. ఇక ఆ నిధిని వెతికి సొంతం చేసుకోవడమే తర్వాయి. దురదృష్టవశాత్తు అది మాకు దక్కకున్నా 25 లక్షల హారం ఉండనే ఉంది. దాంతోనైనా సరిపుచ్చుకోవచ్చు. ఎలా ఉంది ప్లాన్? అడిగాడు సదాశివం విలాసంగా పిస్తోలుపుతూ. బ్రహ్మాండంగా ఉంది. మీ లక్ష్యాన్ని సాధించారు. ఇంకే ఇప్పుడు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాడు దుర్యోధన్ ఆశ్చర్యంలోంచి తేరుకుంటూ. అతను నవ్వి, మా రహస్యాలు తెలిసిన నీవు ప్రాణాలతో ఉండడం ఎంత ప్రమాదమో మాకన్నా నీకే బాగా తెలుసు. అందుకే
మిమ్మల్ని ఇలా సముద్రం మధ్యకు తెచ్చాం. ఈ షిప్తో సహా మీరు సముద్రంలో మునిగి చేపలకి, సముద్ర జంతువులకి మనిషి మాంసం రుచి చూపిస్తారు అన్నాడు. దుర్యోధన్ బుర్ర చురుగ్గా పనిచేయసాగింది. షీలా ఎక్కడుంది అని అడిగాడు. భయపడక, కింద క్యాబిన్లో బంధించాం. మీరు ముగ్గురు మరణించాక కూడా కలిసి కట్టుగా యమపురికి ప్రయాణం అవుతారు అన్నాడు సదాశివం నవ్వుతూ. షిప్తో పాటు మమ్మల్ని ముంచి మీరెక్కడికి పోగలరు? మాతో పాటు మీరు సముద్రం లోతు చూడరా అని అడిగాడు దుర్యోధన్. పక్కపక్క నవ్వాడు సదాశివం. ఆ మాత్రం ఏర్పాట్లు చేసుకోలేమో అని అనుకున్నావా మై డియర్ ఫూల్ డిటెక్టివ్? అదిగో ఆ మోటార్ బైక్ మా కోసం సిద్ధంగా ఉంది. అందులో సురక్షితంగా వెళ్ళిపోతాం అంటూ సముద్రంలోకి చూపాడు సదాశివం. ఫర్లాంగ్ దూరంలో ఏదో వస్తున్నట్టు చీకట్లో మినుకు మినుకు మంటోంది లైట్. ఈ షిప్పు 4 మూలల టైం బాంబులు పెట్టాం. సరిగ్గా 10 గంటల 20 నిమిషాలకి అవి పేల్తాయి. షిప్తో పాటు మీ ముక్కలు గాల్లోకి ఎగురుతాయి అన్నాడు సదాశివం. టైం చూశాడు దుర్యోధన్. 9:30. కాసేపు తీవ్రంగా ఆలోచించి పెదవి విరుస్తూ తలెత్తాడు. మిస్టర్ సదాశివం, నీవు చెప్పినట్టు నిజంగా ఇది మా చివరి గడియలే అనిపిస్తోంది. తప్పించుకునే మార్గాలేవి ఇక లేనట్టున్నాయి. చుట్టూ విశాలమైన సముద్రం. మేము నిరాయుధలం. వాస్తవాన్ని గ్రహించేందుకు సంతోషం. ఈ చివరి క్షణాల్లో నాదొక చిన్న కోరిక, ఒకటి తీరుస్తారా? సదాశివం కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏమిటి? పెళ్ళై పచ్చగా సంసారం చేసుకోవలసిన వయసులో నా కారణంగా ఈ రొంపులోకి దిగి ప్రాణానికి ముప్పు తెచ్చుకుంది షీల. ఈ చివరి గడియల్లో ఆమెకు క్షమార్పణలు చెప్పుకొని వీడుకోలు తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఆమె నన్ను క్షమించానని చెప్పందే నా ఆత్మకు శాంతి లభించదు. ప్లీజ్ 10 నిమిషాలు నాకు ప్రసాదించండి. ఉరి తీయబోయే ఖైదీని సైతం అతని చివరి కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తారు. అలాగే మీరు నా కోరిక నిరాకరించాలని నమ్ముతున్నాను అన్నాడు దుర్యోధన్ వేడుకోలుగా. వెంటనే పలకలేదు సదాశివం. కాసేపు ఆలోచించి ఏమనుకున్నాడో ఏమో. ఆల్ రైట్, కిందకెళ్ళి ఆమెను కలుసుకో. 10 నిమిషాలకి మించి అరక్షణం కూడా నేను అనుమతించేదే లేదు అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ మెట్ల వైపు నడిచాడు దుర్యోధన్. కింద క్యాబిన్లో అడుగుపెట్టి చూస్తే కుర్చీకి కట్టేసి ఉంది షీల. గబగబా ఆమె కట్లు విప్పి కొవ్వొత్తులుంచే ర్యాక్ని సమీపించాడు. 6 డైనమైట్స్ ఇంకా అలాగే ఉన్నాయి. దూరం నుంచి అవి నిజంగా కొవ్వొత్తులాగే కనిపిస్తాయి కనుక వాటి గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. జేబులు తడుముకున్నాడు. వేళ్లకు తగిలింది లైటర్. డైనమైట్లు కోట్ జేబులో వేసుకుని, ఇంకా మన నెత్తి మీదే ఉంది ప్రమాదం. ఇది చివరి ప్రయత్నం. పైనుంచి నేను కేక వెయ్యగానే నువ్వు పరిగెత్తుకు రావాలి అంటూ చేతులు కోట్ జేబుల్లో పెట్టుకుని నింపాదిగా మెట్లెక్కి డెక్ మీదకి వెళ్ళాడు. మిస్టర్ సదాశివం, షీలాని కలుసుకున్నాక నా నిర్ణయం మార్చుకున్నాను. ఏ నిర్ణయం? ఇలా మీ చేతుల్లో దిక్కులేని చావు చావకూడదని. విరగబడి నవ్వాడు సదాశివం. జోక్ చేస్తున్నావా లేక పిచ్చిగాని పట్టిందా? జోక్ చేయడం లేదు, పిచ్చి కూడా పట్టలేదు, నిజమే అంటూ జేబులోంచి డైనమైట్ లైటర్ తీసి వెంటనే లైటర్ వెలిగించాడు దుర్యోధను. దిగ్భ్రాంతితో అందరి నోళ్లు తెరుచుకున్నాయి. సదాశివం మెరుపులా పిస్తోలు గురిపెట్టాడు. అనవసరంగా పిచ్చి వేషాలు వెయ్యక. నువ్వు గురి తప్పకుండా పిస్తోలు కాల్చవచ్చు. నేను చావడానికి క్షణం పట్టొచ్చు. ఆ క్షణం చాలు నాకు ఈ డైనమైట్ ఒత్తి వెలిగించడానికి. నాతో పాటు మీరందరూ మొక్కలు చెక్కలైపోతారనే విషయం మరవక. అనుమానం ఉంటే చూడు అంటూ లైటర్తో డైనమైట్ ఒత్తి వెలిగించి సముద్రంలోకి విసిరాడు దుర్యోధన్. అంతే, దిక్కులు పెక్కటిల్లే చప్పుడు. నీటిలో ఉవ్వెత్తున అలలు. షిప్పు ఎండు టాకులాగా అటూ ఇటూ ఊగసాగింది. వాళ్ళ షాకులోంచి తేరుకోకముందే ఇంకొక డైనమైట్ తీసి రెడీగా పట్టుకున్నాడు దుర్యోధన్. చూసారా, ఈ సముద్రంలో ఒంటరిగా నికృష్టమైన చావు చచ్చే బదులు నాతో పాటు అందరినీ తీసుకుని దేనికి చావకూడదు. ప్రాణాల మీద తీపుంటే నా దగ్గర ఒక షరతు ఉంది. ఆ షరతు ఒప్పుకుంటే అందరి ప్రాణాలు సురక్షితం అవుతాయి.
ఏమిటది అడిగాడు సదాశివం చెమట్లు కక్కుతూ. ఆ పిస్తోల్ కింద పడేసి నీ మనుషులతో తిన్నగా ఆ మోటార్ బోట్లోకి వెళ్ళిపో. మేం ముగ్గురం ఈ షిప్లో మద్రాసు వెళ్ళిపోతాం. మీరు మీ ఇష్టం వచ్చిన చోటికి పారిపోండి. ఇందులో ఎవ్వరికి ఎలాంటి నష్టమూ ఉండదు. ఏమంటావు? విధి లేక పళ్ళు పటపటా కొరుకుతూ పిస్తోలు ఓ మూలకి విసిరాడు సదాశివం. మెరుపులా వెళ్ళి దాన్ని అందుకొని వారి వైపు గురిపెట్టాడు అర్జున్. ఇదేంటి అన్నాడు సదాశివం ఆశ్చర్యంగా. సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. చేజిక్కిన నేరస్తుల్ని వదిలిపెట్టడం నా నియమాలకు విరుద్ధం. ఇప్పుడు మీరంతా నా బందీలు. షీలా, ఆ తాళ్ళు తీసుకొని పైకి రా. హరి అప్ అన్నాడు దుర్యోధన్ గట్టిగా. మోసం, ద్రోహం అరిచాడు సదాశివం. ఈ జీవితాలే అంత. నేరస్తులు రకరకాల ఎత్తులు వేసి నేరం చేస్తారు. మేము ఆ ఎత్తులకి పై ఎత్తులు వేసి వారిని చిత్తు చేస్తాం. అయితే ఒక విషయంలో మాత్రం నేనే కాదు, దేశం యావత్తు మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మీ కారణంగా ఎక్కడో భూమిలో పాతుకుపోయిన ఆ అమూల్యమైన నిధి ఆచూకీ తెలిసి ప్రభుత్వ ఖజానా కడుపు నిండబోతోంది. అంతలో షీలా తాళ్లతో వచ్చేసింది అక్కడికి. అర్జున్ పిస్తోలు దుర్యోధన్కిచ్చి తాళ్లతో అందరి కాళ్ళు చేతులు విరిచి కట్టి కింద పడేశాడు. అర్జున్, వీళ్ళని పిస్తోల్తో కవర్ చేస్తూ ఇక్కడే ఉండు. షీలా, నువ్వు డెక్ 4 మూలలా వెతికి టైం బాంబ్స్ తీసి సముద్రంలో విసిరాయి. నేను షిప్ని మద్రాసు వైపు మళ్ళిస్తాను అంటూ ఇంజన్ క్యాబిన్ వైపు నడిచాడు దుర్యోధన్. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే నా ఛానల్ అంత ముందుకెళ్తుంది. మీరందరూ నాకు సహకరిస్తారు అనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.